నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. ఆధ్వర్యంలో పని వినియోగ 70 ఏళ్లలో వచ్చిన ఈ విప్లవం, ఈ సునామీ ఖచ్చితంగా రాజకీయ భూకంపం సృష్టించి త్వరలో 2026 జనవరి 1 అంతా జిల్లాను అందుకోబోతున్నాం. మిత్రులారా, రాత్రనగా పగలనగా చేసి ఏ రోజు పిలిచినా బంధు పాటిస్తాము. మన రాజకీయాలకు అతీతంగా పోరాడతాం. మనము ఆధునిక జిల్లా సాధిస్తాం. వెనక జరిగే ప్రసక్తే ఉండదు. ఇది 100 రూపాయలు వాస్తవము. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విలవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మాత్రం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. కొంచెం వస్తే జేఏసీ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఆధ్వర్యంలో ఎన్నో కులాలు కావాల కోసం ఈ కులం ఏదంటే నా కులం ఆదోని, మతం ఏదంటే నా మతం ఆదోని, ఈ పార్టీ ఏదంటే నా పార్టీ ఆదోని అనే విధంగా ఈరోజు వచ్చారు. ఈ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. ఆధ్వర్యంలో పని వినియోగ 70 ఏళ్లలో వచ్చిన ఈ విప్లవం, ఈ సునామీ ఖచ్చితంగా రాజకీయ భూకంపం సృష్టించి త్వరలో 2026 జనవరి 1 అంతా జిల్లాను అందుకోబోతున్నాం. మిత్రులారా, ఈరోజు వచ్చిన వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు, జనసేన, బీజేపీ మరియు కమ్యూనిస్టు నాయకులకు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ చేసి, ఖచ్చితంగా ఈ ఉద్యమము ఏ నాయకుడు నడపలేదు, ప్రజలు నడిపిస్తున్న ప్రజా ఉద్యమం. ఆధునిక జిల్లా ఉద్యమం, ఆధునిక జిల్లా, ఆధునిక జిల్లా, ఆధునిక జిల్లా, ఆధునిక జిల్లా, ఆధునిక జిల్లా. ఈ ప్రపంచం దెబ్బకి ఈరోజు ప్రభుత్వము మరి మంత్రులతో మీటింగ్ పెట్టింది. ఈ రోజు మళ్ళీ మీటింగ్ ఉంది. ఫలితం మేము ఒక్కడే ఆశిస్తున్నాం, ఆధునిక జిల్లా మాత్రమే. ఆధునిక జిల్లా ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఏ స్థాయికి పోతుందో ప్రపంచం చూసే విధంగా మరింత ఉధృతంగా చేస్తామని చేయిస్తారని హెచ్చరిస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవ గారు మాట్లాడుకుంటున్నారు. ఏసీ పిలుపు మేరకు ఆధుని బంద్ పాటిస్తున్నాము. ఆధుని జిల్లా ఎప్పుడో కావాల్సింది. ఆధునిలో సెకండ్ బాంబేగా పేరు చెందిన ఆధుని ఇంతవరకు జిల్లా కాలేదంటే చాలా బాధాకరము, విచారము. మార్కాపురము జిల్లా అవుతుందంటే దానికి కారణము రాజకీయ నాయకుల ఒత్తిడి, వాళ్ళ ధర్నాలు జరిగిన తర్వాత మార్కాపురము జిల్లా అయింది. వాళ్ళ నిన్న మొన్న చేసిన ధర్నాలు కానీ రాజకీయ ఒత్తిడి కాదు. ఇది గత 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు జిల్లా కావాలని కోరాడారు. కానీ మదనపల్లె జిల్లా కావడం చాలా బాధాకరం. ఎందుకంటే మదనపల్లి కింద ఆదోనే చాలా వెనకబడిన ఊరు. అందులో వచ్చి అభివృద్ధిలో వెనకబడింది. మదనపల్లి కింద చాలా పెద్ద ఆదోని జిల్లాగా ఎప్పుడో ప్రకటించాల వాళ్ళు.
కానీ ప్రకటించలేకుందానికి చాలా బాధ. మేము ఈ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తాము. రాత్రనక పగలనక చేసి ఏ రోజు పిలిచినా బంద్ పాటిస్తాము. మన రాజకీయాలకు అతీతంగా పోరాడతాం. మనం ఆధునిక జిల్లా సాధిస్తాం. వెనక జరిగే ప్రసక్తే ఉండదు. ఇది 100% వాస్తవము. నాయకులంతా ప్రతి రాజకీయ నాయకులు అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఆమోదిస్తారు. ఇది 100% వాస్తవం. నా పేరు కేకెటి, మణిగిరి మాజీ సర్పంచ్. ఏంటి ఒకసారి స్లోగన్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.